హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ టీచర్స్. అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అయితే మనం మన ఊరికి వచ్చినాం. ఊర్లో మనం ఉగాది పండుగ అనేది జరుపుకుంటున్నాము. అట్లానే ఎల్లమ్మకి మనం బోనం ఇట్లా ఇంకా ఒక యాట అవన్నీ కోస్తున్నాము. అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు చూడండి. మా పెద్దక్క అయితే ఇప్పుడు బోనం అయితే ప్రిపేర్ చేస్తుంది. బోనం ఎలా ప్రిపేర్ చేస్తుందో చూడండి ఒకసారి. ఇదేంట్రా అయితే మనకైతే బోనం ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఎల్లమ్మకైతే బోనం చేస్తున్నాం. ఇది ఎల్లమ్మ బోనము. మనకైతే బోనం మేకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఎల్లమ్మకి బోనము, కొబ్బరికాయలు, పూలదండలు, కలుషాక ఇవన్నీ తీసుకొని మనం ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళాక ఇక అమ్మవారికి బోనం సమర్పించి నైవేద్యం ఎక్కించి కలుషాక పోసినాక ఈ ఆటలు కోసి చేస్తామన్నమాట. మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మనోళ్ళు అయితే అందరూ ఇప్పుడే కాళ్ళకు పసుపు పెట్టుకుంటున్నారు చూడండి. హాయ్ చెప్పు మైక్ అందరూ. వీళ్ళకి హాయ్ చెప్పు. నీ పేరేం పేరు? తన్వీక్షనా? ఏం పెట్టుకుంటున్నావు మిల్కి? పసుపు పెట్టుకుంటున్నావా? డోలీ ఏ డోలీ ఇది చూడు. వదిలేరా ఏం పెట్టుకుంటున్నావు? ఏం పెట్టుకుంటున్నావు డోలీ? ఓ ముసలి డోలీ, నేను చెప్పనా ఏం పెట్టుకుంటా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏం పెట్టుకుంటున్నావు? ఇప్పుడైతే మనం బోనం తీసుకొని వెళ్తున్నాము. బోనం ఎత్తుకొని టెంపుల్ దగ్గరికి అయితే అందరం కలిసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, గుడి దగ్గరికి. చూడండి ఒకసారి. ఇక టెంపుల్ దగ్గరికి అందరం అయితే పోతున్నాము. ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక అమ్మవారికి నైవేద్యం సమర్పించి అంత పూజ కార్యక్రమం చేసుకుంటాము. ఇక మన వాళ్ళు మొత్తం ఆటలు పట్టుకొని తిరుగుతున్నారు గుడి చుట్టూ. ఒక 5 చుట్లు తిరిగినాక ఇక అమ్మవారికి బోనం సమర్పించి అన్ని చేస్తామన్నమాట కార్యక్రమాలు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మా గుడి ఎల్లమ్మ అమ్మవారు చూడండి ఒకసారి. అమ్మవారిని వస్తాము. పక్కకు మునిరాజు, పరశురాముడు ఉన్నాడు. మా పాత దేవుళ్ళు రైట్ సైడ్లో ఉన్నాయి. ఇక మన వాళ్ళ అందరు కలిసి అమ్మవారికి గుడి బియ్యం కలుపుతున్నారు. బియ్యం పోయడానికి అమ్మవారికి అందరు కలిసి పసుపు అవి తీసుకొని కలుపుతున్నారు బియ్యం. చూడండి అంతా బియ్యం కలిపినాక బియ్యం తీసుకొని అమ్మవారికి పోస్తామన్నమాట. అందరం ఒక 5 జతలకి. మనమైతే అమ్మవారికి పూజ చేసుకున్నాము. ఇప్పుడే ఎల్లమ్మకి పూజ చేసుకొని మంచిగా మొక్కుకున్నాము ఎల్లమ్మ తల్లి.
మా అమ్మ వాళ్ళు అంతా కలిసి అమ్మవారికి బోనం నైవేద్యం అర్పిస్తున్నారు. అలా కళ్ళగుడాలు పోసారనమాట దేవునికి. ఇక అగరబత్తులు వెలిగించి చేస్తున్నారు ఉత్తము. చూడండి. అమ్మవారికి అయితే నైవేద్యం ఎక్కించినాక మనకు యాట జల్తి బట్టి కూర్చో కార్యక్రమం అయితే ఉంటుంది. ఇది అయిపోయినాక ఇక ఈ టెంపుల్ పక్కనే మనకి ఉప్పలమ్మ అమ్మవారు ఉంటారు. మా గుడి పక్కనే, ఎల్లమ్మ గుడి పక్కనే ఉప్పలమ్మ అమ్మవారికి కూడా పూజలు పురస్కారాలు చేసుకొని అక్కడ కూడా కోడి అది బలి ఇచ్చాము అమ్మవారికి. మేము కూడా ఉప్పలమ్మ అమ్మవారికి మొక్కుకున్నాము, మేము మా భార్య అయితే. అది అయిపోయినాక మనమైతే అమ్మవారికి ఒడి బియ్యం పోసాము. ఇద్దరం కలిసి ఒడి బియ్యం నింపాము అమ్మవారికి. చూడండి. అంటాడు కదా మా ఊర్లో ఉగాది పండుగ చేసుకుంటున్నాం. మా గుడికి బియ్యం గిట్ట పోసుకుంటున్నాం. మేకలు గిట్ట ఉన్నాయి ఆడ చూడండి. ఓ చోటు రైట్ రా, ఓ చోటు వస్తుండే రారా గజ్జుకుక్కద్దా. ఓ ఆడ కోడలు గిట్ట ఉన్నాయి. ఇది ఎవరు చెప్పు? పోసాను పైక మా బాబాయ్ ఎట్లా పోతుంది చూడండి. కెమెరామ్యాన్ అయితే ఇప్పుడు పోతున్నాం. చూడండి గాయ్స్, చూడండి కెమెరామ్యాన్ ఇక్కడ వెళ్ళిపోతున్నాడు. చూడండి మాకు కూడా అయితే ఇది చూడవే మస్తు సందడిగా ఉంది. చూడండి అందరూ అయితే చాలా బాగున్నారు. ఇప్పటికి మేము మేకల్ని కూడా జల్తిచ్చేస్తున్నాం. చూడండి చూద్దాం. చలో చూడండి మొత్తం అందరూ అయితే అక్కడ చూడండి, అక్కడ చూడండి చూపిస్తా. చలో ఇప్పుడైతే మేకల్ని జల్తి అయిపోతున్నాం. చూడండి ఇప్పుడైతే అటు సైడ్ అయితే ఇప్పుడు మనం నాకైతే తెలిసిస్తారు. చూడండి మేకనైతే ఇప్పుడు జల్తి ఇచ్చే ప్రాసెస్ ఎట్లుంటుంది చూడండి గాయ్స్. రెండు మేక పుట్టలే చూడండి. ఫస్ట్ డిషం అయిపోయింది. చూపి చూడండి గాయ్స్, ఇప్పుడైతే మేకని మనం కొట్లాడుతున్నాయి. మేకలు అయితే ఇప్పుడు కొట్లాడుతున్నాయి. చూడండి పక్కనే చూడండి మేక అయితే జల్తిస్తుంది. చూడండి గాయ్స్, ఇప్పుడైతే మనం ఇంకొక మేకనైతే ఇప్పుడు జల్ది చేయబోతున్నాం. మేము 3 మేకలు 2 కోళ్ళు తెచ్చినాం. చూడండి 3 మేకలు 2 కోళ్ళు మొత్తం వచ్చేసి 6 రావట్లేదే. 1 2 3 4 5 లెక్కలు. ఎందుకులే నీకు వేసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. 5 జంతువులు అయితే ఉన్నాయి ఇక్కడ. 5 జంతువులు కాదు. చూడండి ఇట్లా మనం మేలుకు పెట్టుకుని చూడండి. సరే నాకు పెట్టుకుంటావు. చూడండి
నాకైతే మంచిగా ఆన్ పెట్టరా చూడు బంద్ చేసిన మీద కూడా ఎన్ను మీద కూడా ఇట్లా కాదు. మరి అది కాళ్ళు మొక్కురు మంచిగా మొత్తం ఏం కాదు మన వాళ్ళు అయితే ఇప్పుడే వంట కార్యక్రమం స్టార్ట్ చేశారు. గుడి దగ్గర అంతా పని అయిపోయినాక మా చెల్లెనేమో ఒక వంట చేస్తుంది, మా చిన్నక్కనేమో ఇది గుడాలు ఏమో పోసు పెడుతుంది. ఇంకా అందరం అయితే కూర్చున్నాము. మిగతా వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మా పెద్ద బావ అయితే ఈ ఆట కోస్తున్నాడు. మా నడిపి బావనేమో నాటుకోళ్ళు కోసి చేస్తున్నాడు, మొత్తము సాఫ్ చేస్తున్నాడు. మా చిన్న బావనేమో అక్కడ కూర్చున్నాడు మంచం మీద. అందరు కలిసి ఇప్పుడు మా చిన్నక్క అయితే చికెన్ అయితే ఇస్తుంది పొయ్యి మీద చూడండి. మా చెల్లెనేమో బగారా రైస్కి ప్రిపేర్ అయితే చేస్తుంది. అందరం కలిసి వంటలు చేసినాక ఇక కూర్చొని తిని ఎంజాయ్ చేస్తాము. చూడండి ఒకసారి మొత్తం. మన వాళ్ళు అయితే ఇక్కడ అందరు కూర్చొని డాడీ వాళ్ళు, బావలు, మామలు అందరు కూర్చొని తాగుకుంటా తిట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. అక్క వాళ్ళు, చెల్లె వాళ్ళు అందరేమో వంట ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా చేసే వంటలు ఏంటనే అవన్నీ వంటలు చేస్తున్నారు. చూడు అంతా అయిపోయినాక ఇక మనం నైట్ అయితే బచ్చాలకు ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాము. బచ్చాల కార్యక్రమం చూడండి. మా పెద్దక్కనేమో పిండి విస్తుతుంది, చిన్నక్కనేమో రోట్లో శనగపప్పు దంచుతుంది వెనకటి పద్ధతిలో. చూడండి ఒకసారి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇదంతా బచ్చాలు తయారు చేయడానికి. ఉగాదికి మనకి బచ్చాలే ఫేమస్, అందుకని బచ్చాలే చేస్తాం అన్నమాట. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అందరి ఇంట్లో అవే ఉంటాయి బచ్చాలు, ఉగాది పచ్చడి. చూసుకోండి. వంట చేసిన కదా పెళ్ళి అయినాక కొంచెం తగ్గించిన మళ్ళీ చేయడం లేదు. డ్యూటీకి ఎక్కినాం, సగం పని తగ్గింది. టైం ఉండలేదు. ఫస్ట్ పరోటాలు చేయబుద్ధి అవుతుంది నాకు ఇట్లుంటే, కానీ అది మనకి గాని పని వస్తుంది. ఇది కూడా పిండితోటి చేస్తారు. సేమ్ మన రొట్టె లెక్క ఇట్లా పెద్దగా ముద్ద తీసుకొని అట్లా పెట్టి పాత పద్ధతిలో అదే కదండి మనకి. మరాఠోళ్ళు పిండితోటి చేయరా? రోల్ వచ్చిందా నీకు? హాఫ్ ఇచ్చిరా, ఫుల్ ఇయ్యలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా వీడియోస్ రావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.